ఈ వీడియో ఇది మీకోసం ఇది మన సెన్సెక్స్ ఎక్స్పైరీ. మనము ఎప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే మనకు సెన్సెక్స్ ఎక్స్పైరీ అప్పుడు మనకు ఒక బార్డర్ క్రియేట్ చేస్తుంది. బార్డర్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇది బార్డర్, ఇది 82 రూపీస్. ఇది 82 రూపీస్ బార్డర్ క్రాస్ అయింది. ఇక్కడ మనకు విక్ ఎక్కడ ఉంది, ఇది మనకు 67 రూపీస్ దాకా ఉంది. ఓకేనా, ఇది 66 రూపాయల నుంచి మూమెంటం తీసుకొని ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 270 రూపాయల దాకా ఉంది. మనం ఎప్పుడైనా చెప్పుకున్నాం, మనం చిన్న మూమెంట్లు ఉన్నప్పుడు మాత్రం 60 రూపాయలది 70 రూపాయలది మ్యాక్సిమం మనకు 200 ప్యాంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది మనకు. ఇది చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనకి ఇది ఈక్వాలిటీగా ఉంది. ఇక్కడ మనం చెప్తున్నాం అంటే మనం 60 రూపాయలది ఎప్పుడైనా మనం చెప్పుకున్నాం కదా, మనం ఈ 60 రూపాయలది 70 రూపాయలది మనం ఒక స్టేట్లను తీసుకోవాలి. అర్థమవుతుందా? ఈ 60 రూపాయల నుంచి మనం 80 రూపాయల మధ్య 40 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు ఈ రేంజ్లో మనం ఒక స్టేట్లను తీసుకున్నట్లయితే మనకు సపోర్ట్ అనేది ఎక్కడుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇది 69 రూపాయలు ఉంది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 77,300p ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది 40 రూపాయలలో ఉంది. ఇక్కడ 42 రూపాయలలో. ఓకే, 42 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 180 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 72,200 ఇది చిన్నది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 29 రూపాయలు ఉంది. 29 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 150 రూపాయల దాకా వెళ్ళింది. ఓకే, ఈరోజు పెద్ద మూమెంటం లేదు మనకు. 500 పాయింట్స్ అప్ అండ్ డౌన్లో రావడం వల్ల ఇది విధంగా జరిగింది. అదేవిధంగా 77,100 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 20 రూపీస్ నుంచి ఇక్కడిది 20 రూపీస్ నుంచి మూమెంటం తీసుకుంది మనకు 70 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడిది ఈ 20 రూపీస్ నుంచి. అది మనం ఒకసారి సీలను గమనిస్తే ఇక్కడ 77,100 సి అని ఉంది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ మనకు పెరిగింది కదా, ఇది ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకోలేదు. ఓకే, అదేవిధంగా ఇది మనకు ఈ పైనుంచి తీసుకుంది. ఓకేనా, పైనుంచి తీసుకొని దీని హై దాకా వెళ్ళి ఇది ఇక్కడి నుంచి మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం 7720 ఇది మనకు 200 రూపాయలు. దీని హై ఇది మాత్రం ఇక్కడ నుండి తీసుకుంది. ఓకేనా, ఇది దీని హై దాకా వెళ్ళింది ఇక్కడ దాకా. ఓకే, అదేవిధంగా 77,300 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 147. హై చూసినట్లయితే ఇక్కడ 291 ఇది ఇంతవరకు వెళ్ళింది. ఓకే, ఇది ఇక్కడి నుంచి తీసుకుంది. అన్ని ప్రీమియమ్స్ అంటే హెవీగా ఉన్నాయి. ఈ 77,400 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 100 రూపాయలు, కరెక్ట్ 100 రూపాయల సపోర్ట్ తీసుకుంది. 100 రూపాయల సపోర్ట్ తీసుకుని ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 171 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, దీని హై చూసినట్లయితే ఇది మనకు 217. ఈ విక్కుతుడు చూసుకున్నట్లయితే మనకు 272. ఓకే, అదేవిధంగా 77,500 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 64 రూపాయలు ఉంది. 64 రూపాయలు నుండి మూమెంటం తీసుకునేది ఇంతవరకు వెళ్ళింది. దీని హై చూసుకున్నట్లయితే ఇది మనకు 205. ఈ బాడీని చూసుకుంటే మొత్తం మనకి ఇది 159. ఓకే, ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అవుతాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయినప్పుడు ఇక్కడ మనము అబ్జర్వ్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ విధంగా ఇక్కడ పెరిగిందో ఇక్కడ మనం బై చేసుకుంటాం. ఓకే, ఇక్కడ పెరిగినప్పుడు మనకు ఇక్కడ ఏం జరగాలంటే, చివరికి ఒకసారి మనం 77,600 చూద్దాం. ఇది మనకి ఇది బాడీ, ఇది మనకు 41 రూపాయలు కాకుండా ఇది మనకు 10 రూపాయల నుండి ఇది మనకు 65 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది మనకు 950 క్యాండిల్. ఈ 950 క్యాండిల్ ఇది మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ మనకు 1230 నుంచి డౌన్ అయింది కదా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైనా సరే మనకు ఇప్పుడు పిఈ మనకు పెరగడం జరిగింది. ఇప్పుడు 77,300 ఉంది కదా, ఇక్కడ మనకు ఇది 1225 ఇంతవరకు రావడం జరిగింది. ఇది మనకి ఇక్కడి నుంచి మనం మూమెంట్ తీసుకుని ఇంతవరకు ఉంది కదా. ఇక్కడ ఎప్పుడైతే ఈ బాడీ అనేది కట్ అవుతుందో అంటే నెక్స్ట్ ఈ 1230 క్యాండిల్ అనేది ఈ విధంగా బ్రేక్ చేసి
రెడ్ క్యాండిల్ ఏర్పడుతుందో అప్పుడు మనకు డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా. బార్డర్ వచ్చి కొనుక్కోవాలి. ఈ బార్డర్ కూడా మనం చూసుకోవాలి. ఇది ఇక్కడ మనకు 42 రూపాయలు ఇది కనుక విక్కుంది. ఇది మనకు అదేవిధంగా ఈ 77,400 కూడా చూసినట్లయితే ఇది మనకు ఇది ఓకేనా. ఇది కరెక్ట్ ఈ రెడ్ క్యాండిల్ దాకా వచ్చింది. ఇది కూడా మనకు 68 రూపీస్ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. అంటే ఎప్పుడైతే మనకు ఈ బాడీ కట్ అయిపోతుందో, ఈ బాడీ అనేది కట్ కాకుండా ఇక్కడ నుండి మన సపోర్ట్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్గా మారిందో ఇది మనకు అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మనం ఐడెంటిటీ చూసుకోవాలి. ఇక్కడ చూడు ఈరోజు ఇక్కడ ఏమైంది, ఇది 193 రూపాయల నుండి మనకు మళ్ళీ ఇది చూసినట్లయితే ఇక్కడ ఇది 11.35 ఓకేనా. 11.35 నుంచి మూమెంట్ తీసుకొని ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 12.15కి వెళ్ళింది. మనం నెక్స్ట్ మనం సిలో ఒకసారి గమనిద్దాం. 77,200 గమనిద్దాం. ఇది చూసుకున్నట్టు ఇది మన ఇన్నర్ది కదా. ఇక్కడ ఇది 11.35, ఇది 11.35, ఇది హై దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ మారడం వల్ల ఇది మళ్ళీ మూమెంట్ తీసుకుంది ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయ్యి ఇక్కడ ఎక్కడి నుంచి ఇది ఈ 12:30 నుంచి మనకు డ్రాప్ అవ్వడం జరిగింది ఓకేనా. అది మనం ఒకసారి మనం పీలో ఒకసారి గమనిద్దాం. 11.35 11.35 ఆ తర్వాత 11.40 నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. అంటే ఇదంతా మనకు సపోర్ట్ ఉన్నది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే ఇది మనకు డౌన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి ఓకేనా. ముఖ్యంగా మనం ఎప్పుడైనా సరే మనకు మూమెంట్ వచ్చినప్పుడు ఈ విధంగా మనకు చాలా టైం ఉంచాలి. ఇది మనం చూసుకున్నట్లయితే 41 రూపాయి ఇది 11 గంటల నుంచి వెళ్ళి మూమెంటం తీసుకొని ఇందులోనే కన్సల్టేషన్ అవ్వకుంటుంది. ఇది 25 రూపాయల దాకా రావడం జరిగింది ఇక్కడ బాడీ ఓకేనా. 25 రూపాయల నుంచి ఇది 25 రూపాయల నుంచి మళ్ళీ 45 రూపాయలకు మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది 20 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 50 రూపాయలకి వెళ్ళి మళ్ళీ ఇది ఈ విధంగా ఇందులోనే ఉంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇది కూడా మనకు 10-20 నుంచి వెళ్ళి ఓకేనా. ఇందులోనే మనకు కన్సల్టేషన్ అయింది ఇదంతా. అంటే ఇది బ్రేక్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఇది 119 రూపాయలు బ్రేక్ అవుతుంది, మనకు డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇందులో కూడా అంతే. ఇందులో మనకు ఎప్పుడైతే 29 రూపాయలు మనకి ఇక్కడ బ్రేక్ అవుతుందో ఇది మనకు డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మనం క్యాప్చర్ చేసుకోవాలి. కానీ సిలో ఆ విధంగా లేదు. సిలో ఏ విధంగా ఉంది ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి 210 రూపాయల నుంచి ఇక్కడ మనకు సపోర్ట్ ఉండేది పైనుంచి తీసుకుంది ఓకే. తర్వాత ఎప్పుడైతే ఈ సపోర్ట్ అనేది బ్రేక్ కావద్దు, ఈ సపోర్ట్ అనేది బ్రేక్ కావద్దు. సపోర్ట్ అనేది బ్రేక్ అయ్యి కిందికి వచ్చినా కూడా మళ్ళీ చూసినట్లయితే ఇది మనకు రెసిస్టెన్స్ లాగా మారింది. అంటే ఎప్పుడైతే ఈ విధంగా హైలో మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని డౌన్ చేసి మన కింది సపోర్ట్ ఉన్నా సరే ఈ విధంగా సపోర్ట్ తీసుకున్నా కూడా ఇది మనకు ఇక్కడ మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి ఓకేనా. ఈరోజు మనం మెయిన్ మార్కెట్కి వెళ్ళిపోదాం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం తొందరపడి మనం అటు ఇటు అనుకుంటే లాస్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ప్రీవ్యూ క్లోజ్ 77,185 అయితే ఓపెన్ మాత్రం మనకు 77,380 దాకా 388 దాకా వెళ్ళింది. హై మాత్రం మనకు 77,679 దాకా వెళ్ళింది. అంటే మనకు 77,500 దాకా వెళ్ళింది. కానీ ఇక్కడ 77,500 ప్రీమియం అనేది మనం సి అనేది ఒకసారి గమనిస్తే ఎంత ఉంది, చాలా హెవీ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సివి అనేది మనకు ఇది నిన్న క్లోజింగ్ ఇది ఎంతవరకు వెళ్ళింది, ఇది మనకు 171 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 67 రూపాయల నుండి మళ్ళీ ఇది 205 రూపాయల దాకా వెళ్ళింది. కానీ మనకి ఇక్కడ మార్కెట్ మనకు ఆగింది. ఇక్కడ ఆగినప్పుడు ఈ విధంగా మూమెంటం తీసుకున్నప్పుడు మనకు పీ అనేది బ్రేక్ కావాలి, కానీ బ్రేక్ కాలేదు ఓకేనా. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన సపోర్ట్ వచ్చింది చెప్పి ఇక్కడ మనం బై చేస్తాం, కానీ కింద దాన్ని ఈ విధంగా మూమెంటం తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది 12-20 కదా. ఈ 12-20కి ఆ తర్వాత ఈ విధంగా పెద్ద క్యాండిల్ ఏర్పడినప్పుడు ఎప్పుడైతే పీఈ సపోర్ట్ అనేది బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం
మనం సిలో కంటిన్యూగా ఉండే అవకాశాలు ఉంటాయి. పీ బ్రేక్ ఎప్పుడైతే బ్రేక్ కాదో ఇది మళ్ళీ మనకు డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 10.40 నుంచి ఇది మనకు 64 రూపాయల నుండి ఎంతవరకు వెళ్ళింది, 200 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ మనకు 60 రూపాయల నుండి 110 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత జీరోగా మారిపోయింది. ఇది 75,500. ఇది 400 చూసుకున్నట్లయితే ఇది మనకు 9 రూపాయల నుంచి వెళ్ళి ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది, 272కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ 102 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 172 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్ అయ్యి కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ హైని మళ్ళీ ఇక మనకు రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అయిపోయిందో ఆ తర్వాత ఇది మనకు కిందికి రావడం జరిగింది. ఎప్పుడైతే మనకు మెయిన్ సపోర్ట్ బ్రేక్ అవుతుందో ఇది యూ షేప్ ఇచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా డౌన్ఫాల్ అయితే మాత్రం మనకు ఎటువంటి మూమెంట్ ఉండదు, అది మనకు జీరో అవకాశాలు ఉంటాయి మనం గుర్తుంచుకోవాలి. అదే 77,300 ఇది చూసుకునేది నిన్నటి క్లోజింగ్. ఇది మనకు 140 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, 346 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 163 రూపాయల నుండి మళ్ళీ ఇది 240 వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక మనం కింద సపోర్ట్ ఉందని మళ్ళీ బై చేసుకున్నా కూడా చూసుకున్నట్లయితే ఇది మనకు పైకి రిజెక్ట్ వచ్చింది. రిజెక్ట్ అయితే ఇది మనకి ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఆ తర్వాత మళ్ళీ మొత్తం మనకు డౌన్ఫాల్గా మారి మళ్ళీ జీరోగా మారిపోయింది. ఇక్కడ ఇది మన తర్వాత 77,200. ఇది 77,200 ప్రీమియం ఇది హెవీగా ఉంటుంది. ఇది మనకు 212 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 420కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. 230 రూపాయల నుండి ఇది మనకు 333 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే దీని మెయిన్ సపోర్ట్ బ్రేక్ అయిపోయిందో ఆ తర్వాత ఇది మనకు డౌన్ఫాల్గా రావడం జరిగింది. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే 77,100 చివరిగా చూసినట్లయితే ఇది నేడు క్లోజింగ్. ఇది మనకి ఇక్కడ నుండి మూమెంట్ తీసుకుంది. 285 రూపాయల నుండి ఇది 520కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 326 రూపాయల నుండి మళ్ళీ ఇది 428కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది 88 రూపాయలు ఇది మనకు మూమెంట్ తీసుకుంది. మళ్ళీ ఈ విధంగా మారిపోయింది. ఇది మనం ఒకసారి పీలను గమనిద్దాం. ఇక్కడ మనం ఈ 77,100 అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మన ఇన్నర్ క్లోజింగ్. ఇది ఇక్కడి నుంచి మనకు బేస్ ఏర్పడింది. ఇది 20 రూపాయల నుండి 20 రూపాయల మూమెంట్ తీసుకొని ఎంతవరకు వెళ్ళింది, ఇది మనకు 179 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఆగుతుంది మనకు నిఫ్టీ లాగా మూమెంట్ ఉండదు. ఇది ఎప్పుడైతే మళ్ళీ ఇది మనకు జీరో అవకాశాలు ఉంటాయి. ఈ చిన్న పీఈ మన 20 రూపాయలు. ఓకేనా. ఇది ఎప్పుడైతే పెరిగిన తర్వాత మనం కథం డ్రాప్ అయిపోవాలి అంతే అది. ఓకేనా. ఇక్కడ ఇది 1340 దాకా వెళ్ళింది. ఇది మనకి ఇంతవరకు దాకా వెళ్తుందని మనం అనుకోకూడదు. అర్థమైందో. మనం మెయిన్ పీఈసీలను బట్టి మనం దాని మూమెంట్ని చూసుకోవాలి. అదేవిధంగా ఈ 77,200 ఇది చూసుకున్నట్టు ఇది నిండు క్లోజింగ్. ఇది తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ మనకు బేస్ ఏర్పడింది 28 రూపాయలలో. ఇది మళ్ళీ ఇది 35 రూపాయలు ఉండి మూమెంటం తీసుకొని ఇది మనకు 118 రూపాయల దాకా వెళ్ళింది. 118 రూపాయలకి వెళ్ళి దీని హైని మనకు ఇక్కడి నుంచి మళ్ళీ రిజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది మనకు 11 రూపాయలు క్లోజ్ అయిపోయింది. మనకు మార్కెట్ అనేది ఇందులోనే ఉంది. ఇది మనకు నిన్న కూడా మార్కెట్ అనేది ఇందులోనే ఉంది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఇది మనకు కిందకి డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఇది మనకు 29 రూపాయలు బ్రేక్ అవుతుందో ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. 29 రూపాయలు ఉన్నంత వరకు ఇది మనం సేఫ్ సైడ్గానే భావించుకోవాలి. అదేవిధంగా 77,300 ఇది నిన్న క్లోజింగ్. ఇది చూసుకున్నట్లయితే మనకు ఇక్కడి నుంచి మనకు ఈ విధంగా ఫస్ట్ మనకు మొదటగా ఈ విధంగా ఉంది. దీంట్లో మనం బై చేయకూడదు. తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఎక్కడైతే మనకు మూమెంటం ఉండి హైకి వెళ్ళిన తర్వాత ఇవి పెద్ద పీలు ఏం చేస్తాయంటే ఈ విధంగా ఇది 42 రూపాయలు ఉండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 81 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు రాదు. అదేం చేస్తుంది, ఇది పైన ఉన్న ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ నుండి తీసుకుంటుంది. మళ్ళీ 53 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 184 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఈ 74,400 ఇది నేను క్లోజింగ్. ఇది 400 రూపాయలు. ఇది మనకు ఇందులో మనకు బేస్ ఏర్పడేది. దీంట్లో మనం అంతగానము చూడని అవసరం లేదు. మళ్ళీ చూసుకున్నట్లయితే ఇది మనకు 12.25కు మళ్ళీ మూమెంట్ ఇక్కడ సమానంగా జరిగింది. 12.30 నుంచి 60 రూపాయలు ఉండి మళ్ళీ ఎంతవరకు వెళ్ళింది, ఇది మనకు 123కి వెళ్ళింది. ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది దీన్ని బేస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ దీన్ని సమానంగా తీసుకుంది.
మళ్ళీ 91 రూపాయల నుండి మళ్ళీ ఇది 272 రూపాయల దాకా వెళ్ళింది. అదేవిధంగా 77,500 ఇది నేడు క్లోజింగ్. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 122 రూపాయలు ఇక్కడ మనకు ఏర్పడిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద క్యాండిల్ లాగా మారింది. తర్వాత మళ్ళీ ఇది 107 రూపాయల నుండి తర్వాత ఇది 184 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత దీన్ని హెడ్ మీద తీసుకుంది. మళ్ళీ 153 రూపాయల నుండి మళ్ళీ ఇది 357 రూపాయల దాకా వెళ్ళింది. అదే చివరిగా 77,600 ఓకేనా. ఇది నేడు క్లోజింగు. ఇక్కడ మనకు మార్కెట్ మూమెంట్ ఉంది ఓకేనా. ఇక్కడ మనం యూ షేప్లో ఇక్కడ మనం ఎటువంటి రిస్క్ చేసిన అవసరం లేదు, మనం వెయిట్ ఇవ్వాల్సింది అంతే ఓకేనా. తర్వాత మళ్ళీ 181 రూపాయలు నుండి ఎక్కడికి వెళ్ళింది 240 దాకా వెళ్ళింది. ఆ తర్వాత ప్రీమియమ్స్ మనకు పెద్దవి కాబట్టి ఇది మనకు బ్రేక్ అవ్వట్లేదు. 163 రూపాయల నుండి మూమెంట్ తీసుకుని మళ్ళీ ఇది 450 రూపాయల దాకా వెళ్ళింది. తర్వాత చివరి మూమెంట్లో ఇది మనకి ఈ విధంగా తీసుకుంటుంది. ఇంత పెట్టి మనం లాస్ట్ మూమెంట్లో బై చేయలేం, కానీ చూసుకుంటే బెటర్.